అరే లంజా కొడుకని నా బూతులు మాట్లాడలేదు చేపటికండి ఇప్పుడు వస్తున్నాయిరా. ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా. నాకు అసలు బూతులే రాకుండా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నానని అంటున్నారు. ఇది ప్రజల క్షేమం హాయ్ అండి. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. తెలంగాణ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ హైడ్రా ఎవరైతే చెరువులను ఆక్రమించుకొని ఇళ్ళు కానీ తర్వాత ఏదన్నా నాగార్జునది కన్వెన్షన్ హాల్ కానీ ఇలాంటివన్నీ కూడా నోటీసులు ఇస్తున్నారు, చెప్తున్నారు, తర్వాత కూలుస్తున్నారు. అదేవిధంగా ఆ స్థాయిలో వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు మరి ఇళ్ళు కలిగిన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదన్నా? మరి వీళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి కొంత టైం ఇవ్వాలి కదా. ప్రతి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం, ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం. నాకు ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్న అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రజల కోసం బాగా ఫైర్గా మాట్లాడటం, చేయటం, ఎంతటి పెద్దవాళ్ళనైనా కూడా ఎదిరించటం, ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా నిలదీసి మాట్లాడటం చాలా బాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత మరి ప్రజలను పట్టించుకోవట్లేదా? మరి ఇంతమంది ఇళ్ళు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా? ఇంతమందిని నిరాశ్రయాలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతూ సొంతగా ఇల్లు కట్టుకుంటూ అక్కడ బతుకుతున్నారు, జీవనాధారం కొనసాగిస్తున్నారు. మరి అట్లాంటిది వాళ్ళకి సమయం కూడా కేటాయించకుండా తెల్లవారుజామున 4ంటికి 5ంటికి వచ్చి సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వకుండా కూల్చేసేంత పరిస్థితి ఏంటన్నా? దేనికి ఇదంతా? మీరున్నది ప్రజల కోసమే కదా. మరి ప్రజలనే రోడ్డుకి ఈడిస్తే మరి ఇంకెవరి కోసం ఉన్న ఈ ప్రభుత్వం? ఎవరికి ఏం చేయడానికి? సామాన్యులకే న్యాయం లేనప్పుడు ఎవరికి ఏం చేయడానికి వచ్చారు మీరు? పెద్ద పెద్ద వాళ్ళది కూల్చేసేయండి. మరి వాళ్ళకెందుకు నోటీసులు ఇస్తున్నారు? వాళ్ళకెందుకు టైం ఇస్తున్నారు? వాళ్ళు సంపాదించుకున్నారు, కోటాను కోట్లు సంపాదించుకున్నారు. మరి నాగార్జున ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కన్వెన్షన్ హాల్ ద్వారా ఎంత సంపాదించుంటాడు? మరి అతనికి నష్టం ఏం కలగకపోవచ్చు, ఎందుకంటే ఆయనకి ఎన్నో ఉంటాయి, వాటిలో ఇదొకటి అనుకోండి. మరి సామాన్యులకి ఎన్ని ఉంటాయన్నా? ఏముంటాయి? సామాన్యుల పరిస్థితి ఏంటి? మరి సామాన్యులు ఎంతో ఇష్టంగా ఎన్నో కోరికలతో నిర్మించుకునేదే ఇళ్ళు. వాటిని మీరు కూల్చివేస్తే, రాత్రికి రాత్రి పగలకు పగలకు వచ్చేసి కూల్చివేస్తే నేలమట్టం అయిపోతే ఆ ఇళ్ళు గుండెలు పగిలిపోతాయన్న. మీకులాగా 10 ఇళ్ళు లేవు, 10 ఇళ్ళు ఉండవు ఎవరికి కూడా. ఆ ఒక్క ఇల్లు కట్టుకోవడానికే నానా తిప్పలు పడి ఎన్నో విధాలుగా కష్టాలు నష్టాలు పడి ఉండటానికి ఒక ఇల్లు కట్టుకొని ఉండటానికి ఒక ఇల్లు సంపాదించుకుంటే అది వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్టుగా సంతోషిస్తుంటారు. మరి అలాంటి వాళ్ళ ఇళ్లను రాత్రికి రాత్రి తెల్లవారుజామున 5ంటికి కూల్చివేస్తున్నారంటే అసలు కనీసం ఇంట్లో సామాన్లు తీసుకునే పరిస్థితి కూడా లేదంటే ఎంత దారుణం అన్న. మీరు ఎల్లప్పుడూ ప్రజల కోసం పోరాడే మనిషి, ప్రజలకు ఏమన్నా చేయాలనే ఆతృత మీలో ఉంటుంది. మరి మీరు సీఎం అయిన తర్వాత మరి ఇంతటి దారుణాలు జరుగుతున్నాయి అంటే పేదవాడికి అన్యాయం జరగకూడదన్న. పేదవాడికి అన్యాయం జరగకూడదనే మరి మీరు ఇన్ని సంవత్సరాలు కూడా ప్రయత్నించారు.
పట్టుదలతో సీఎం అయ్యారు. మరి అదే పట్టుదల ప్రజలకు ఏమన్నా చేసే దాంట్లో చూపించాలి. కనీసం ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వాళ్ళకు ఒక టైం ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వకపోగా అప్పటికప్పుడు ఇంట్లో సామాన్లు తీసుకునే పరిస్థితి కూడా లేదంటే ఎంత దారుణం అన్నా అసలు ఇది, ఎంత దారుణం. సామాన్యుడు రోడ్డు మీద పడతామంటే అసలు ఇది ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న. గత ప్రభుత్వమే బెటర్ అనుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి మీరు ప్రజల తరఫున మనిషి కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకైతే చాలా బాధగా ఉంది. అలా ఇల్లు కోల్పోయి రోడ్డున పడి బాధపడుతూ ఏడుస్తున్న వాళ్ళని చూస్తే ఇంకా మాటలు సరిపోవన్నా మాట్లాడటానికి. మరి మీకు ఎట్లా ఉందో కానీ, సామాన్యులకి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నారు, కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఇది కూల్చేసేటప్పుడు లేకపోతే అక్కడి నుంచి ఖాళీ చేయమని మీరు ఆ మొత్తం ఏరియా మొత్తం ఖాళీ చేపించి వీళ్ళకి ఎక్కడన్నా వసతి చూపించి మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టించే విధంగా చూడాలి. కానీ కోటీశ్వరుల బంగ్లాలని కూల్చలేరు, మరి నాయకుల ఇళ్ళని కూల్చలేరు. సామాన్యుల మీద ఎందుకన్నా ఈ మీ అజమాయిషి? ఎంత దారుణం అన్నా. మనం చేసేది మనకు మంచి అనిపిస్తే సరిపోదన్న. ఎదుటోడికి కూడా, సామాన్యుడికి కూడా ఇది నిజం, ఇది మంచే, ఇది జరగాల్సిందే అని అనిపించాలి. వాళ్ళు రోడ్డు మీద పడి బోరున ఏడుస్తూ ఉంటే అది మంచి ప్రభుత్వం అంటారా? పేదల ప్రభుత్వం అంటారా? పేదల పాలిట ప్రభుత్వం అంటారా? తప్పన్నా ఇది. వాళ్ళకి ఎక్కడన్నా ఉండటానికి వాళ్ళకు వసతిని చూపించి లేకపోతే ఇళ్ళని కట్టించి తర్వాత వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేపించేయాలి. అది కరెక్ట్ అయిన పద్ధతి. అంతేగాని ఏంటన్నా ఇది అసలు వాళ్ళు రోడ్డు మీద పడి ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అసలు మాటలు రావట్లా చెప్పడానికి. తప్పన్నా ఇది. పేదలను ఇప్పుడు రోడ్డు మీదకి ఏడ్చాలని అనుకోబాకండి. ఉన్నోడి దగ్గర తీసుకొని లేనోడికి పెట్టండి. అంతేగాని ఉన్నోడికి వాళ్ళకి అవకాశాన్ని కల్పించి లేనోడికి అవకాశం లేకుండా రోడ్డు మీద పడేసి ఎంతో కలలు కని కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తా ప్రజలకు ఏం చెప్దామని అన్న? తప్పన్నా ఇది. 100% తప్పు ఇది.